నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీ ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2025లో భాగంగా హిందీ భాషా శిక్షణకు సంబంధించి పీవైక్యూకి సంబంధించి క్వశ్చన్స్ ఇక్కడ కొన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి చేశాను. ఎవరైనా చూడలేని కనుక కింద మీకు ప్లేలిస్ట్ ఏది ఇచ్చాను అక్కడ నుంచి చూడొచ్చు. లైక్ ఏపీడిఎస్సి 2025 హిందీ ప్లేలిస్ట్లో మీకు ఆ వీడియో ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు సెకండ్ ఇక్కడ మీకు వస్తుంది. ఇలాగే ముందు కూడా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ఎవరైనా మరి డిఎస్సి 2025కి సంబంధించి ప్రాక్టీస్ సెట్స్ అనేటువంటిది ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ఆ లైవ్కి అటెండ్ అవ్వగలరు. 9:30 to 9:35, 40 ఆ టైంకి లైవ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇంకా ఎవరైనా మరి ప్రాక్టీస్ సెట్స్ మేము ప్రాక్టీస్ చేయాలనుకుంటాం చాలా బిట్స్ ఉన్నట్టు కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా ఉన్నాయి. డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి, ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి, ఏపీడిఎస్సి 2025 హిందీ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు వెళ్ళిపోవచ్చు. అలాగే గ్రామర్కి సంబంధించి కూడా మీకు ఉన్నాయి. ఈఎంఆర్ఎస్ జనరల్ హిందీ 2023, అలాగే మరి ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 సంబంధించి ఇవి ఓన్లీ గ్రామర్ సంబంధించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. అవి కూడా మీరు చూడగలరండి. మరి ఎవరైనా ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్లుగా మీరు జాయిన్ బటన్ తీసుకొని మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరు. చాలా మినిమం ప్రైస్లోనే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి. అయితే ఎవరైతే ఇప్పటివరకు మరి జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు చూడండి 26వ ప్రశ్న చూద్దాం. మరి డాక్టర్ ముదలియార్ ఆయోగ్ ఏదైతే 1952 का संबंध इस शिक्षा के साथ था ఇక్కడ ఉంది. సో అయితే ఇది చూసినట్లయితే దీన్ని ఏమంటారు అంటే ముదలియార్ ఆయోగ్ అని ఉంటుంది కదా, ముదలియార్ కమిషన్ అని చెప్పేసి 1952. దాన్ని ఇంకొక పేరు కూడా ఏమని అడుగుతున్నారు అంటే సెకండరీ కమిషన్ అంటారు. అదే ఇక్కడ మనకి హిందీలో మాధ్యమిక్ శిక్ష అని అంటారు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక वेस्ट के मतानुसार 15 वर्ष और उसके ऊपर की आयु के बच्चों के लिए इस प्रकार की కహానియా పసంద్ హే అంటే భావప్రధాన్ కహానియా అంటే ఈ స్టోరీస్ ఏవైతే 15 years ఏజ్ కంటే పైన ఉన్న పిల్లలకి ఎటువంటి స్టోరీస్ ఇష్టం ఉంటాయి అన్నట్టుగా. సో దాంట్లో మంచి ఫీలింగ్స్ ఉన్నటువంటి కహాని అనేటువంటి చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి వేస్ట్ అంటున్నారు. సో ఇక్కడ కొన్ని వాళ్ళు ఇచ్చినవి ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఎవరైతే ఉంటారో అది వాళ్ళు పక్కాగా కంపల్సరీ అండి. కాకపోతే మనకు ఇక్కడ భాషా శిక్షణలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అప్లికేషన్ బేస్డ్. అలాంటివి మనం ఈజీగా అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. చాలా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి అనే చెప్పొచ్చు. కాకపోతే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ స్టేట్మెంట్ ఎవరన్నారు అనే ఆ టైంలో కనుక అది మీరు చక్కగా చూసుకొని చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక ఇస్ విధి కో మాన్నే వాలే కా కథన్ హై కి అలగ్ సే వ్యాకరణ की शिक्षा देना उपयुक्त नहीं हो सकता. वे व्याकरण की शिक्षा को దోషపూర్ణ మాంతే హే అంటే భాషా సంసర్గ విధి. యాక్చువల్గా ఈ భాషా సంసర్గ విధి అనేటువంటి ఉంది కదా, యాక్చువల్గా మనం హిందీ క్లాస్లో వెళ్ళినప్పుడు సపోజ్ లెసన్ చెప్తుంటాము. లెసన్ చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే గ్రామర్కి సపరేట్ టీచ్ చేస్తారు. గ్రామర్ టీచ్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే కొన్ని రూల్స్ చెప్తారనమాట. సో ఇప్పుడు సపోజ్ సంజ్ఞ ఉంది, సర్వనామం ఉంది. ఆ సంజ్ఞ సర్వనామం అని చెప్పేసి మనం బోర్డు మీద తీసుకెళ్ళి ఆ డెఫినేషన్ రాసి పిల్లవాడికి సంధి అని చెప్తుంటారు, ప్లస్ అంటే వాడికి అర్థం కాక తెలియక వాడు ఇది చేస్తుంటాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఇటువంటి ఈ భాషా సంసర్గ విధి అంటే ఎప్పుడైతే ఏదైతే క్లాస్లో నడుస్తూ ఉందో రన్నింగ్లో ఉందో లైక్ లెసన్ చెప్తున్నది కావచ్చు, లేదా ఏదైనా మీరు ఎస్సే చెప్తున్నప్పుడు కావచ్చు, లేదా ఒక చర్చ జరుగుతుంది, ఒక డిబేట్ జరుగుతుంది అనుకోండి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. అయితే అక్కడక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి. ఆ మిస్టేక్స్ మీరు సరి చేస్తున్నారంటే వాళ్ళు సహజపూర్వకంగానే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటిప్పుడు ఈ వ్యాకరణం సంబంధించి నియమాలు అంటే రూల్స్ లేకుండా నేర్చుకునేటప్పుడు ఇటువంటి కూడా ఆవశ్యకత ఉండదు. సపరేట్ వ్యాకరణం అని చెప్పేసి దీనికి అర్థం అండి. ఈ క్వశ్చన్ని ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. उच्च रचना शिक्षण विधियों में से इस विधि को अनुसंधान विधि भी कहा जा सकते हैं क्योंकि इस विधि में विद्यार्थी को स्वयं ही खोज करनी पड़ती है. అంటే స్వాధ్యాయ విధి అంటే రీసెర్చ్ ఏదైతే ఉంటుందో మెథడ్ అనేటువంటిది దాంట్లో ఏమవుతుందంటే పిల్లలు స్వతహాగా వాళ్ళంతకు వాళ్ళే ఒక టాపిక్ని గురించి సర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గ్యాదర్ చేసి దాని నుంచి ఒకటి కొత్త పరిష్కారం తీస్తున్నట్టు ఇంకా దాన్ని స్వాధ్యాయ అంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. స్టూడెంట్ తన యొక్క ఇంట్రెస్ట్తో తనే కొన్ని డీటెయిల్స్ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా సమకూర్చుకొని దానికి ఒక రూపాన్ని తీసుకొస్తారు. అలాగే అక్కడ నుంచి నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ స్వాధ్యాయ విధి అని అంటారు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. డాల్టన్ పద్ధతి అథవా ప్రయోగశాల యోజన के प्रणयन के श्रेय इनको दिया जाता है అంటే హేలన్ పార్క్ హార్ట్స్ అనేటువంటిది ఇతనికి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ఏమంటుందంటే మరి పిల్లలు స్వతహాగానే వాళ్ళు దాంట్లో నేర్చుకుంటారు అనేటువంటిది దీంట్లో వాళ్ళు ఫ్రీడమ్గా నేర్చుకుంటారు. ఇక్కడ టీచర్ ఫెసిలిటేటర్కి మాత్రమే తనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏవైనా చేసినట్లయితే మనం దానికి వాళ్ళ డౌట్స్ వచ్చినా మనం క్లియర్ చేసి వాళ్ళకి సహాయకంగా ఉండడానికి ఉంటుంది టీచర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాంటెసరీ शिक्षा आंतरिक विकास ही समझती हैं. उनके अनुसार बालकों की इंद्रियां इस वर्ष से इस वर्ष तक
विशेष रूप से सक्रिय होती हैं और यही समय है जबकि वे बहुत कुछ సీక్ सकते हैं అంటే 3 से लेकर 7 వర్ష దాకా ఆయు అనమాట. సో ఇక్కడ మాంటెసరీ విధానం చూసుకున్నట్లయితే గనక మరి ఇది ఎట్లా ఉందంటే లాగా చెప్పొచ్చు. పిల్లలు చిన్న వయసు అంటే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపు వాళ్ళు చాలా అంటే చాలా నేర్చుకుంటారు. అప్పటికి వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఫ్రీడమ్‌గా నేర్చుకుంటారు. వాళ్ళ మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇదన్నీ కూడా మనకి ఈ దీంట్లోనే వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇదంతా కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సేనండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ निम्न में से यह पाठ्य पुस्तक का బాహ్య గుణ హే. ఇక్కడ చూద్దాం. ఇక్కడ యాక్చువల్ నిమ్న మేసే యహ్ పాఠ్య పుస్తక గుణ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చారు. కాకపోతే నేను ఇక్కడ ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ క్వశ్చన్ పేపర్లో కూడా ఇలాగే క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఇలాగే తీసుకొచ్చాను. అయితే ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి దానికి సంబంధించి మీరు టాపిక్ని కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం మనం. ఇక్కడ చూడండి పాఠ్య పుస్తక గుణ అడుగుతున్నారు అంటే ఇప్పుడు పాఠ్య పుస్తకం అనేటువంటిది సహగ్రామి క్రియ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది మనకి దాంట్లో భాషా శిక్షణలో. ఆ టాపిక్లో కరంగా ఇది మనకి పాఠ్య పుస్తకి బాహ్య గుణ్ ఆంతరిక గుణ్ అంటారు. మరి ఈ గుణ్ బాహ్య గుణ్ అంటే ఏంటివి, అలాగే ఆంతరిక గుణ్ అంటే ఏంటివి? బాహ్య గుణాలు అంటే మరి ఆ టెక్స్ట్ బుక్ సంబంధిత టెక్స్ట్ బుక్ ఎలా ఉంది, ఈ దాని యొక్క ఏంది అంటే పేపర్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ వస్తుంటే మనకి కాగజ్ బాహ్య గుణ్ అంటే మనకి కనిపించినటువంటి మనకి కళ్ళతో చూసి కనిపించినటువంటి అనమాట. పేపర్ క్వాలిటీ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి పేపర్ కావచ్చు. మెయిన్గా మనకి చాలా వస్తాయండి. ఒకసారి మీరు చూడగలరు. దాని యొక్క ఆకారం కావచ్చు, సైజ్ కావచ్చు, పిల్లలకి కన్వీనియంట్గా ఉండాలి బుక్కులు. ఇవన్నీ కూడా బాహ్య గుణాలు దృష్టిలో పెట్టుకొని టెక్స్ట్ బుక్ అనేటువంటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఆంతరిక గుణం అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి కంటెంట్ అనమాట, విషయ వస్తు, లిటరేచర్ ఇవన్నీ కూడా పిల్లలకి తగినట్టుగా ఉండాలి, వాళ్ళ ఆయుకు తగ్గినట్టుగానే ఇక్కడ ఇవన్నీ కూడా మెటీరియల్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఆంతరిక గుణంలో వస్తాయి. అయితే మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఆంతరిక గుణం బాహ్య గుణాన్ని ఇచ్చినప్పుడు కింద ఆప్షన్స్ చూడండి. మరి బయట కనిపించేటువంటి ఏవైతే ఉంటాయో అవి మనకి బాహ్య గుణం, లోపల మనకి లిటరేచర్ సంబంధించి భాషా శైలికి సంబంధించి సరళ సహజ ఇవన్నీ కూడా ఉండాలి కనుక మరి అదంతా కూడా మనకి దేంట్లో వస్తుందంటే మరి ఆంతరిక पाठ्यपुस्तक गुण కిందకైతే వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. బ్లూమ్ కే శైక్షిక్ వర్గీకరణ కే అనుసార్ ఇది బ్లూమ్స్ టెక్సానమీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. భావాత్మక పక్షు, కళాత్మక పక్షు, జ్ఞానాత్మక పక్షు అని చెప్పేసి 3 పక్షులు ఉంటాయి. సో ఈ 3 పక్షులో ఇక్కడ ఏది పక్షికి సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్ చూడండి. అనుసార్ బౌద్ధ ఇక్కడ బౌద్ధ అని పడింది. बोध प्रयोग विश्लेषण संश्लेषण और मूल्यांकन को इस पक्ष के अंतर्गत रख सकते हैं అంటే జ్ఞానాత్మక పక్ష అండి. సో ఇదంతా కూడా క్లాస్ రూమ్లో మనకి ఎక్కువ జ్ఞానాత్మక పక్ష అని చెప్పేసి లెసన్ ప్లాన్ రాస్తున్నప్పుడు దాంట్లో రాస్తుంటారు. సో అప్పుడు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఈ కనిపించిన అంటే మీరు జ్ఞానాత్మక పక్షం పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. అక్షरों को ना पहचानना बालकों की इस घटनाओं का दूर इस कठिनाई అక్కడ घटनाई అని పడింది, कठिनाई ఉండాలండి. దీన్ని మీరు సరి చేసుకోగలరు. कठिनाई को दूर करने के लिए निम्न में से श्री ग्रे की सूची के इस सही उपचारात्मक सुझाव के आप सूचित करेंगे అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ప్రదర్శనాత్మక పత్ర అంటే ఇది ఉపచారాత్మక టీచింగ్ అంటే రెమెడియల్ టీచింగ్ సంబంధించినటువంటిది. సో పిల్లలు ఎక్కడ తప్పు చేస్తున్నారు, వాళ్ళది ఎక్కడ లోపం ఉంది, వాళ్ళని కనుక్కున్న తర్వాత మనకు దానికి తగినంత ఏర్పాటు చేసుకొని మళ్ళీ కరెక్ట్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. అదే మనకి ఉపచారాత్మక టీచింగ్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పరీక్ష ద్వారా होने वाला మరి मापन प्रायः अविचल होता है तो यह ఉత్తమ పరీక్షకి యహ్ విశేషత హే అంటే విశ్వసనీయత. అవిచల్ అన్నది అంటే ఇక్కడ మెయిన్ మనకి టర్మ్స్ ఉంటాయండి. క్వశ్చన్లో ఉన్నప్పుడు టర్మ్స్ అర్థం చేసుకున్నామంటే ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాపన్ అవిచల్ హోతా హే. అవిచల్ అంటే ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి పిల్లలు రాసిన తర్వాత వాళ్ళ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్, ఒక పిల్లవాడి ఆన్సర్ స్క్రిప్ట్స్ 10 మంది చెక్ చేసినా కూడా 10 మందికి సేమ్ ఆన్సర్ వచ్చినప్పుడు సేమ్ మార్కులు వచ్చినాయి అనుకోండి, 10 మంది కరెక్ట్ చేసినా కూడా ఆ పిల్లవాడి యొక్క మార్కులు సేమ్ వచ్చినాయి అనుకోండి, అది విశ్వసనీయత. అది మనకి ఉత్తమ పరీక్ష ఒక విశేషంలో ఇది ఒకటి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వైద్యత ఉంటుంది. ఇలాగా ఇంకా 3-4 క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి మీరు ఒకసారి చూడగలరు. మరి ఎవరైనా కింద కామెంట్ చేసినట్టు మీకు ఒకసారి రివిజన్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మనం టాపిక్ డిస్కస్ చేస్తాం. మీకు ఏమైనా దాని గురించి తెలిసిన కింద కామెంట్ చేయండి. ఓకే. సో అక్కడ మీకు కూడా ఒకటి రివైజ్ లాగా అవుతుంది. ఓకే. నెక్స్ట్ మహాపురుషోంకి पद्यात्मक कथा और प्राकृतिक दृश्य संबंधी वर्णनात्मक कविताएं विशेष रूप से इन कक्षाओं के लिए उपयुक्त है అంటే మాధ్యమిక కక్షాओं के लिए उपयुक्त है. అంటే మనకి ఇప్పుడు 6th 7th 8th ఇవన్నీ కూడా మాధ్యమిక శిక్షకులాగా దాంట్లో భాగంగా వస్తాయి. అక్కడ ఏం చేస్తుంటే కవితలు కానీ లేకుంటే వర్ణనాత్మక ప్రాకృతిక సంబంధించినటువంటి ఏవైతే దృశ్యాలు ఉంటాయి వాటిని అంతా కూడా వాళ్ళు రాస్తారు. సో ఇదంతా కూడా ఎక్కడికి వస్తుంది అంటే మళ్ళీ మాధ్యమిక కక్షాకి వెళ్ళి అన్నట్టు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. 37వ ప్రశ్న. यह औपचारिक विचार विमर्श का एक कार्यक्रम है जिसमें छात्रों का एक समूह कक्षा के समक्ष किसी समस्या पर विभिन्न मतों को ఔపచారిక రూప్ సే ప్రస్తుత్ కర్తా హై అంటే సంగోష్ఠి అండి. సో ఇప్పుడు ఒక క్లాస్లో ఉన్నారు, క్లాస్లో కొంతమంది పిల్లలు కలిసి ఆ క్లాస్ రూమ్లోనే ఆ యొక్క సమస్యని తీసుకొని వాళ్ళ రకాల విభిన్న ఆలోచనలు వాళ్ళు క్లాస్లో ఇది చేసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఏదేమవుతుందంటే దాని ఆ చర్యని సంగోష్ఠిలో వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఛాత్ర కేంద్రిత యా బాల్ కేంద్రిత పాఠ్యక్రమం
प्रयोगवादी विचारधारा पर आधारित है। इस विचारधारा का प्रमुख प्रतिपादक है అంటే ఫ్లామ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకి ఏం లేదండి, ఓకేనా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటిది ఇదే మనకి ప్రెజెంట్ స్కూళ్ళలో ఉన్నది. లైక్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎక్కువ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక सूक्ष्म शिक्षण के इस सोपान में पाठ से संबंधित वीडियो टेप का फिल्म या विशिष्ट कौशल या అనేటువంటి స్పేస్ ఉండాలి ఇక్కడ, या विशिष्ट कौशल पद्धति किए जाते हैं। उनके ना होने पर छात्राध्यापक को पाठ से संबंधित लिखित सामग्री दी जाती है। यह सब उसे यह प्रदर्शित करने के लिए किया जाता है कि विशिष्ट कौशल को किस प्रकार सीख सकता है। అంటే ఇక్కడ సందేశం చూసుకున్నట్లయితే ఆదేశ్ పాఠ్ కా ప్రస్తుతీకరణ అని చెప్పేసి ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, లెసన్ ప్లాన్ ఉంటుంది, సూక్ష్మ టీచింగ్, మైక్రో టీచింగ్ ఉంటుంది కదా. సో మైక్రో టీచింగ్ అన్నప్పుడు ఆ లెసన్కి సంబంధించినటువంటి లేనప్పుడు కూడా మెటీరియల్ ఏం చేస్తారంటే మెయిన్గా మరి మెటీరియల్ కింద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కింద మనకి ప్రస్తుతీకరణ ప్రజెంటేషన్ మనకి ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇకాయి యోజన కా ప్రథమ సోపాన్ హై అంటే ఇకాయికే సామాన్య ఉద్దేశం కా చయన్ కర్నా. సో ఇకాయి యోజన అంటే ప్లాన్, యూనిట్ ప్లాన్కి సంబంధించినప్పుడు ఎలా చేయాలని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ వేసుకుంటాం, తర్వాత మనం ఒక ఉద్దేశాలు నిర్దేశించుకుంటాం, దాని తగ్గట్టుగా మనం పాఠాన్ని ఎంచుకుంటాం, తర్వాత దానికి సంబంధించినట్టు సామగ్రిని ఎంచుకుంటాం, తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ఇవన్నీ కూడా రాసుకుంటాం. ఇది అంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మీరు అంతా కూడా యూనిట్ ప్లాన్ ఇదంతా కూడా ఐడియా ఉంటుందండి. సో తర్వాత చేసిన తర్వాత మళ్ళీ క్లాస్లో వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది చూస్తున్నారు. తర్వాత దాంట్లో ఉన్నటువంటి లర్నింగ్ మెటీరియల్ ఏదైతే టీచింగ్ లర్నింగ్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో యూజ్ చేస్తాం, లేదా తర్వాత మరి మూల్యాంకనం ఎలా చేస్తున్నారు అనేది కూడా ఇదంతా కూడా దాంట్లో ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చూడొచ్చు. సోపాన్ అంటే మనకి స్టెప్స్ లాగా, స్టేజెస్ లాగా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక పాఠ్యక్రమ के अंतर्गत डैश అని చెప్పేసి ఇచ్చారు క్వశ్చన్, కానీ ఆన్సర్ మాత్రం కక్షా కే భీతర్ और కక్షా కే బాహర్ के అనుభవ్ షామిల్ होते हैं. అంటే పాఠ్యపుస్తకంలో ఏముంటాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్లయితే కనుక ఏముండాలి అంటే మళ్ళీ అనుభవాలు అనేటువంటి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే కక్ష క్లాస్ రూమ్ వరకే ఉండకూడదు, క్లాస్ బయట ఉన్నటువంటి పరిసరాలు కూడా అనుభవం కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రత్యేక పాఠ్యక్రమకి శైలి, పాఠ్యక్రమం యొక్క శైలి, సిలబస్ యొక్క శైలి ఎలా ఉండాలంటున్నట్టుగా మరి ఫస్ట్ ఈజీ ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లవాడు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు లేదా ఆ టాపిక్ని చేస్తున్నప్పుడు ఫస్ట్ హార్డ్ అనిపించింది అనుకోండి, పిల్లవాడు ఇంట్రెస్ట్ చూపించలేడు. కాబట్టి ఫస్ట్ తెలిసిన దాని నుంచి కష్టతరానికి వెళ్ళాలి, అలాగే ఈజీ ఉన్నదానికి హార్డ్ దానికి వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మరి फ्रांस आदि देशों में जिन हरित पटों का प्रयोग किया जाता है उन पर इस रंग की చాక్ సే లిఖా జాతా హై అంటే ఇది పీలా అండి. అంటే ఏదైతే ఫ్రాన్స్ ఇతర దేశాలలో బ్లాక్ బోర్డు గ్రీన్ కలర్ ఉండే కనుక మరి వాటి మీద దాంతో ఏ చాక్తో రాస్తారంటే ఎల్లో కలర్ చాక్ పీస్తో రాస్తారు అని చెప్పేసి ఇచ్చారు. ఇది మీరు చూసుకోగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ మరి सर्वोत्तम शिक्षण साधनों में यह एक इसका आविष्कार 1926 में लगभग हुआ है. అంటే ఇదేంటంటే ఫిల్మ్ పట్టియా. ఇక్కడ ఏంటంటున్నాడంటే ఏదైతే సర్వోత్తమ శిక్షణ సామాగ్రి సాధనం అన్నాడు కదా, సాధన అంటే రిసోర్సెస్ అని కూడా చెప్పొచ్చు అండి. లైక్ మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నట్లయితే టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు చాలా రకాలంటి రిసోర్సెస్ యూజ్ చేయొచ్చు. లైక్ టెక్స్ట్ బుక్కే కాకుండా ఎక్స్ట్రాగా ట్యాబ్స్ వాడచ్చు, ఇంటర్నెట్ వాడుకోవచ్చు, వీడియో చూపించవచ్చు. ఇలాగ చూపిస్తే క్లాస్ని మళ్ళీ ఇంత ఇంట్రెస్టింగ్గా చేసి ఆ టెక్నికల్ ఏదైతే కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవైలబిలిటీని బట్టి మనం ఇటువంటి రిసోర్స్ యూజ్ చేసి టీచింగ్ చేసినట్టు కనుక దాంట్లో మంచి సాఫల్యం పొందొచ్చు, అంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే అందులోంచి ఒకటి 1929 ఆ ఏరియాలో ఇది మరి ఫిలిం పట్టియా అనేటువంటిది వికసితం అవడం జరిగింది, దాని యొక్క ఆవిష్కారం చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ నేను ఏమందంటే సర్వోత్తమ శిక్షణ సాధన గురించి మాట్లాడుతున్న టాపిక్, ఈ టాపిక్ గురించి సాధనలు ఏముంటాయి అంటే టెక్నికల్గా కొత్తగా ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమనేటువంటిది. మరి పిల్లలకి ఏం చేయాలి అంటే పిల్లల తరపున చూసుకున్నట్లయితే వాళ్ళు ఆన్లైన్ యొక్క దాంట్లో కూడా చూసుకోవచ్చు, అలాగే వాళ్ళు పిల్లలతో డిస్కస్ చేయొచ్చు, తర్వాత వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బంది ఉన్నట్లయితే టీచర్తో కూడా డిస్కషన్ చేయొచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అనేటువంటి ఇవన్నీ కూడా పిల్లల సైడ్ నుంచి వస్తాయి. ఇవి మీరు ఈ టాపిక్ని కూడా చూడగలరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, इस पद्धति में खेल की व्यवस्था निरर्थक क्रिया के रूप में नहीं की गई है, मरी वरन उसका शैक्षिक महत्व है। खेल के द्वारा बालक को उचित दिशा में निर्देशित किया जाता है. మరి కిండర్ గార్టెన్ పద్ధతి ఇదంటే చాలా సింపుల్ పద్ధతి అండి. చిన్న పిల్లలకి ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళకి ఇది ఖేల్ పద్ధతి ద్వారా చాలా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పిల్లవాడు స్వయంగా తెచ్చుకుంటాడు, ఫ్రీడమ్ అనేటువంటి ఉంటుంది, తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ దాంట్లో తెలుసుకుంటారు. ఈ ఖేల్ కిండర్ గార్టెన్ పద్ధతి కావచ్చు, ఈ పద్ధతి అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ఖేల్ విద్య అనేటువంటిది పిల్లల్లో మరింత సామాజికతను పెంచుతుంది, వాళ్ళ యొక్క సృజనాత్మకతను కూడా పెంచుతుంది.
వస్తుందనమాట. లైక్ వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేటువంటిది పెరుగుతుంది. వాళ్ళ పీర్ గ్రూప్‌తో ఉంటారు. అంటే పిల్లలు ఇతర పిల్లలతో కలిసి వాళ్ళ యొక్క సామాజిక వికాసం అనేటువంటిది కూడా అవుతుంది. అలాగే శారీరక వికాసం అనేటువంటిది కూడా అవుతుంది. అలాగే బౌద్ధిక వికాసం అనేటువంటిది కూడా అవుతుంది. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవనమాట. సో, పిల్లలకి చాలా ఫ్రీడమ్‌తో ఉంటాడు కాబట్టి చాలా సునాయాసంగా, ఈజీగా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పేసి దీంట్లో వస్తుందండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 46ది ఉపలబ్ధి పరీక్ష के कितने प्रकार हैं అంటే 4 प्रकार होते हैं ఇదండి కూడా ఒకసారి మీరు చూసి ఏవేవో మీరైతే కామెంట్ అయితే చేసేయండి ఉపలబ్धि परीक्षण के कितने प्रकार होते हैं वे कौन-कौन से हैं यहाँ पर मैंने आपको बताया यहाँ पर 4 आंसर सही है इसके कौन-कौन से हैं आप కామెంట్ करके बताइएगा మరొకసారి మీరు కామెంట్ చేయగలరు నెక్స్ట్ చూడండి మరి सतत मूल्यांकन గురించి ఇచ్చారు सतत मूल्यांकन ये केवल छात्रों की प्रगति का द्योतक ही नहीं होता है बल्कि वह उनकी ఉపలబ్ధియో కవి మాపక్ బంతా హై అంటే మరి అధ్యాపకంకి అనేటువంటిది కూడా ఉంది సో ఇక్కడ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఉంటారు కదా సో దీంట్లో మరి ఇక్కడ దీంట్లో ఓన్లీ పిల్లల యొక్క ఏదో రిజల్ట్స్ వాళ్ళ దగ్గర చూడక కాకుండా ఇక్కడ అందరి సమగ్రంగా ఇక్కడ మూల్యాంకనం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న చూడండి ప్రత్యేక అధ్యాపक की यह महत्व आकांक्षा होनी चाहिए कि यह प्रश्न पूछने की ఉచ్చ శైలికో అప్నాయే యహ కథన్ ఇన్కా హై ఈ స్టేట్మెంట్ రేమెంట్ కాదండి ఇది స్టేట్మెంట్ మనకి ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ ఉంటే మనం చదివితే మనం ఇలాంటివన్నీ కూడా చేయగలం దీంట్లో ఎటువంటి ఇది లేదు నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక సాహిత్య में जिन प्राकृतिक संपदाओं की चर्चा होती है उन प्राकृतिक संपदाओं से बालक का साक्षात्कार इनके माध्यम से कराया जाना चाहिए అంటే సరస్వతి యాత్రకి ఇది ఒకసారి చూడగలండి లైక్ పరిభ్రమణ సో ఎడ్యుకేషనల్ టూర్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఒకసారి దీని గురించి కూడా మీరు ఒకసారి చదివినట్లయితే కనుక మరి దీని గురించి మీ అభిప్రాయం ఏముందో కింద అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక जिस विद्यालय का पुस्तकालय उच्च स्तर का होता है उस विद्यालय के अध्यापक और छात्रों का डैश అని చెప్పేసి ఇచ్చారు దానికి ఆన్సర్ మరి స్థర్కి ఉంచా హోతా హై అని చెప్పేసి ఇచ్చినట్లయితే కనుక మరి ఏ స్థాయి దాంట్లో పెరుగుతుందంటే బౌద్ధిక స్థర్ ఎందుకంటే చాలా పెద్ద లైబ్రరీ ఉందనుకుంటే అక్కడ ఉన్న లైబ్రరీని యూజ్ చేసుకొని టీచర్లు కావచ్చు అలాగే పిల్లలు కావచ్చు కూడా చాలా బెనిఫిట్గా పొందే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ బౌద్ధిక స్థర్ అనేది వస్తుంది శారీరక స్థర్ ఇలాంటివి ఉంటాయి కదా శారీరక స్థర్ అంటే గ్రౌండ్లో అదంతా ఉంటుంది కానీ ఇక్కడ మనకు అనేది గ్రంథాలయ అంటే పుస్తకాలయ ఈ టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది ఓకే సో ఇది మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనం 50 క్వశ్చన్ దాకా అయితే ఒక 25 క్వశ్చన్స్ చేసుకున్నాం మీకు ఎలా అనిపించింది ఈ దానికి సంబంధించి మీరు సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినట్లయితే అవి కన్సిడర్ చేసి నెక్స్ట్ రాబోయే క్లాసులో ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తున్నది ఇంకా నచ్చినట్లయితే కనుక మరి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ క్లిక్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మూవ్ ఫార్ దిస్ పాజిటివ్ వైబ్రేషన్ అంటే మీరు జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందాక ధన్యవాదాలు జై హింద్